దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలిగిన గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మనందరికీ ఈ సమయాన్ని, ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన దేవునికే స్తోత్రములు కలిగిన గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారికి క్రీస్తు సువార్తని ఈ మాటలు చెప్తున్నాం. ఈ మాటలు వినేవారికి, చూసేవారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం మనం నేర్చుకునే పాఠం, వాక్య భాగం ఏంటంటే, మన దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కుమారుడు అంటే తిరియేక దేవుళ్ళు ఉన్నారని అన్నారు. కానీ దేవుడు ఒక్కడే. కానీ దేవుడు ఒక్కడే ఉండి ముగ్గురి కింద ఉన్నారు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే వాక్యంలో మనం ప్రతిదీ గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. కానీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఒక్కరా, వేరువేరా? ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగంలో కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం అందరం కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ మాటల ప్రభువ మేము చెప్పడానికి ప్రభువ మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వివరించడానికి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంకో కూడి వచ్చిన బిడ్డలకి ఈ మాటలు మేము చెప్పడానికి, వారు అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ మాటలు మా అంతరం మేము చెప్పే కాదు ప్రభువ, మీ ఆలోచన ప్రకారంగా ఈ మాటలు చెప్పడానికి మీరు మాకు ఇచ్చిన తలంపను బట్టి స్తోత్రాలు తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువ ఈ మాటలు వివరించుతుండగా మీరే మాకు తోడుగా ఉండి ఈ మాటలు బయలుపరచండి. ఏ మాటలు ఏది అవసరమో మా జీవితాలకి మీరే సిద్ధపరిచి మాకు బయలుపరచండి. నువ్వు వచ్చిన బిడ్డల్ని, ఇక్కడ మాటలు వింటున్న వారిని, చూస్తున్న వారిని మీరు కాపాడండి, వారందరినీ దీవించండి. దేవా మీకు స్తోత్రములు, మీకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మాకు క్షేమాన్ని దయచేస్తూ మాకు తోడే ఉండి వారమంతా మాకు కాపాడుకొచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. ఏ మాటలు వివరిస్తుండగా ప్రభువ మాకు కావలసిన జ్ఞానంతో మమ్మల్ని నింపి తండ్రి, ఈ మాటలు ఎలా వివరించాలో మీరు మాకు సహాయంగా మీ ఆత్మను కుమ్మరించమని ఈ మాటలు చెప్తుండగా మీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది భారతం యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వెళ్ళిపోదాం. బైబిల్ తీసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా తిరియాక దేవుళ్ళు అని కొంతమంది అంటున్నారు, కానీ ఒక్కలే దేవుడు అని కొంతమంది అంటున్నారు. కానీ దేవుడు అన్నవారు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఏం చెప్పాడంటే దేవుడు ఒక్కడే. కానీ వీళ్ళు ముగ్గురు కూడా తండ్రి అయిన దేవుడు. మన ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. బైబిల్ తీసుకోండి. ఆది కాండంలో మొదటగా దేవుడు సర్వ సృష్టిని చేశాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రముల్ని, జీవరాశుల్ని. కానీ భూమి మీద ప్రతిదీ కూడా జీవరక్షణలు అన్నీ సృష్టించాడు. ప్రతి చెట్టు ఫలాన్ని సృష్టించాడు దేవుడు. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆది కాండం 1వ వచనం చూద్దాం మొదట. కానీ ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. భూమి నిరాకారముగా శూన్యంలో ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. చాలు. అంటే భూమి ఆకాశమును సృజించాడు దేవుడు. దేవుడు తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశముల్ని సృజించాడు. భూమి ఆకాశముని ఏం చేశాడు? సృజించాడు. భూమి ఆకాశమును కూడా మన తండ్రి అయిన దేవుడు. జలముల పైన అల్లాడనంట దేవుని ఆత్మ. ఈ ఆత్మ అంటే ఎవరు? మనం తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు ఇక్కడ. భూమి ఆకాశములు చేసిన వాడు ఆయన. ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. అంటే అప్పుడు జలములో అల్లాడుతుందంటే దేవుని ఆత్మ ఉంది. ఆత్మ దేవుడు
మనం 26వ వచనం చూద్దాం. 26వ వచనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులు చేయదు. వారు సముద్రము చాలు. ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే, మన తండ్రి అయిన దేవుడు మనం ఇంకా మానవులుగా ఇంకా ఈ లోకం చూడక మునిపే, మనం ఇంకా నిర్మాణం పడక మునిపే దేవుడు ఆది కాండంలో మొదటగా భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. జన్మల పైన ఆ దేవుని ఆత్మ అల్లాడినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు అనుకున్నాడో, ఆయన కుమారులతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మన పోలిక చెప్పున మన స్వరూపమంతా నరులు చేద్దాం రండి. అంటే దేవుడు ఏం చెప్పాడంటే మన పోలిక, అంటే మన ఎవరి పోలిక? నువ్వు నేను కూడా దేవుని పోలిక అని ఎవరితోనే ఆయన కుమారులతో చెప్తున్నాడు. అక్కడ ఆది కాండంలో మనకు 1వ అధ్యాయంలో 26వ వచనంలో మాకు కనపడుతుంది ఈ మాట. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా శూన్యంలో సమస్తాన్ని చేసిన దేవుడు. అంటే వీళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారా, వేరువేరుగా ఉన్నారంటే ముగ్గురు వేరువేరుగానే ఉన్నారు. మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిదీ కూడా జ్ఞానమైన సంగతులు, బైబిల్లో ఉన్న ప్రతి మాట అర్థం చేసుకుంటే దేవుడు మనకు అర్థమవుతాడు. తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారని. కానీ దేవుడు ఏమంటాడంటే వీళ్ళు ముగ్గురు కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కూడా తండ్రి పక్కన కుడిపక్షాన్ని ఎప్పుడు నిరంతరము, ఆయన కుడిపక్షాన్ని నుండి నిరంతరం మన కొరకు ఏం చేస్తారు? విజ్ఞాపన చేస్తాడు. అంటే తండ్రి అయిన దేవుడికి 2 కుమారులు ఉన్నారని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ మన కోసం ఏం చేస్తాడు? యేసుప్రభు వారు విజ్ఞాపన చేస్తాడు. మనం చేసిన అపరాధముల కోసం, మనం చేసిన తప్పుల కోసం తండ్రి అయిన దేవుడికి అప్పచెప్తూ ఉంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మనిషి పాపముల్లో పడిపోకుండా పాపముల కోసం, నీతి కొరకు, నీ కొరకు నీకు క్షమాపణ కలిగించాలని దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నేను నీతి మార్గంలో నడిపించాలి. నా కుమారుడు ఇదిగో తప్పుపోతున్నాడు, నీతి మార్గం అని నీ వెంటే ఉండి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నిన్ను విశ్వాసంలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా దేవుని దగ్గరికి నడిపించాలి, దేవుడున్న లోకానికి చేర్చాలని, దేవుడున్న ఆశని తీర్చాలని ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలని లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. యేసుప్రభు వారు వచ్చి లోకానికి ఏం చేశాడు? ఆయన మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. వచ్చి మనకలాగే ప్రభు కూడా ఆయన బాప్తిసం పొందాడు యోహాను దగ్గర. తండ్రి యొక్క, కుమారుడి యొక్క, పరిశుద్ధాత్మ నామంలో ఏం చేశాడు? ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు యోహాను గారు అన్నారు, మీరు నా ఎంట మీరు బాప్తిసం పొందుట అంటే, అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు, ఈ నీటి యావత్తు ఇలా జరుగునని. అంటే యేసుక్రీస్తు వారే ఎవరి దగ్గర? యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. ఎందుకంటే దేవుని కుమారుడిగా ఉండి దేవుని స్వరూపంగా ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ ఆత్మగా ఉన్న దేవుడి దగ్గర, పరిశుద్ధాత్మ దేవుడి ముగ్గురు వ్యక్తులుగా ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఒక మానవుడిగా వచ్చి భూమి మీదకి ఏం చేసింది? ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఆయన మనందరి పాపముల నిమిత్తం శిలువ మీద త్యాగం చేసాడు. ఆయన రక్తం కాల్చాడు. ఇంతకొరకు మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మనం అందరం ఈరోజు ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ అందరూ కూడా మనం వినాలి. ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ. యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక. అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం బలాయించాడు. ఆయన ఎంతో బలాయించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన అందరి నిమిత్తం ఉమ్ములు వేశారు. యేసుక్రీస్తు వారు ఉమ్ములు మూసారు ఆయన మీద. కానీ అంత బలాయించాడు, అంత తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు. ఆయన మేకులు కొట్టారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు వేశారు, ఎంతో ఎగతాలు చేశారు, ఎంతో ఇబ్బందులు పెట్టారు. కానీ అన్నీ భరించాడు. ఆయన తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం మనం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి
మనం చేసిన పాపములు, మనం చేసిన అపరాధములు. మొదటి మానవుడిగా ఆదాం చేసాడు పాపం. ఆ పాపం వల్ల వచ్చింది మనకు మరణము, మనకు నిత్య జీవం లేదని యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2:8 చూద్దాం. మరియు ఆయన ఆ కాలమందు మనుషులుండగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందేనే గాని భూమి మీద అందే గాని భూమి కిందైనా గాని ప్రతి వారు మోకాలును యేసు నామములో వంగినట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాత్మైన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించును. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అధికంగా హెచ్చించాడు యేసుక్రీస్తు వారిని. ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఆయన సిలువ మరణం పొందాడు. ఆయన మనందరి పాపముల భారం ఆయన భుజం మీద వేసుకున్నాడు. సిలువ లేవలేని భారము కొరడాలతో కొడుతూ, కాళ్ళల్లో చేతుల్లో మేకులు, ముళ్ళు కిరీటం ధరించుకుంటే మనం చేసిన తలాంపులతో, మనం చేసిన చూపులతో, మనం చేసిన ఆలోచనలతో చేసిన పాపముల వల్ల ముళ్ళు కిరీటం ధరించుకోండి ఆయన యేసుప్రభు వారు. ఇవన్నీ బనాయించాడు. కానీ తాను ఏం చేయడు? హెచ్చించాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుణ్ణి హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు వారి నామము. అందుకే బహుగా ఆయన నామాన్ని హెచ్చించాడు. ఆయన హెచ్చించాడు కాబట్టి అందుకే ఆయన నామము అన్ని నామముల కన్నా యేసు నామం గొప్ప నామం. అన్ని నామము కంటే యేసు నామం అన్న పాట ఉంటుంది. ఎందుకంటే నామం ఆయన గొప్పది యేసుక్రీస్తు వారు. అందుకే ఏ దెయ్యమైనా యేసుక్రీస్తు వారి నామంలో చెప్పగా పారిపోతుంది. ఎందుకే యేసు నామం అని చెప్పగా ప్రతి చీకటి శక్తులు పారిపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి నామం మహిమ గలనది, సర్వశక్తిమైనది ఆయన నామం. అంటే యేసుక్రీస్తు వారు బహుగా ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం అని తండ్రి అని దేవుడే హెచ్చించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా అబ్బా తండ్రి అని ఫిలిప్పీ గలతీ పత్రిక 4:6 ఉంది మాట. 6-7 వచనాల్లో ఈ మాట నేను చెప్పేస్తాను, మీరు చదవక్కర్లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా మనం బలహీనపడిపోతూ ఉంటాం. మన శరీర కోరికల వల్ల, మన శరీర బలహీనతల వల్ల, మనకు వచ్చే చింతల వల్ల ఏమైపోతామంటే మనం పడిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ వెంటే ఉండి ఆయన ఏం చేస్తాడంటే తండ్రి అని దేవుడికి మొరపెట్టాలి అని నిన్ను ప్రార్థనలో నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోవాలని, అబ్బా తండ్రి మొరపెట్టి ఆత్మనిచ్చావని మనల్ని మెలుపు చేస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యాలని దేవుడిని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏం చేస్తాడు? తండ్రి అని దేవుడిని ప్రార్థించాలి అని దేవుడు మెలుపు చేసి ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాడు. పాపంలో నిన్ను పడిపోకన్నా నిన్ను నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏకాత్మై ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా త్రియేక దేవుళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా కూడుకుని ఉన్నారు. ఏ పని చేసినా మనం ప్రభు బల తీసుకున్నప్పుడు కూడా తండ్రి మనం చూడండి మనలో ఏకమై ఉంటారు. ఎందుకు? మనలో ఉన్న ప్రతి పాపములను కూడా యేసుక్రీస్తు వారు తీసివేయాలని, నిత్య జీవంలో మనం ప్రవేశించాలని, మనల్ని అందరినీ కూడా ఆ ప్రభు రాజ్యంలో మన అందరం కుమారులుగా చెందాలని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని లోకాన పంపించాడు. ఆయన మళ్ళీ వెళ్తూ ఏమన్నాడంటే యేసుప్రభు వారు, ఇదిగో నేను వెళుతున్నాడు కానీ మీ ఎద్దుకి ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన సత్యములో మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని నడిపించేవాడు ఆయనే, మిమ్మల్ని పాపముల నుంచి పడుకోనీకన్నా కాపాడతాడని మన కొరకు ఏమొచ్చాడు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడిని లోకానికి పంపించాడు. అందుకే యేసుక్రీస్తు వారు ప్రభువారు బాప్తిసం పొందగానే తండ్రి అయిన దేవుడు ఒక స్వరం వినపడుతుంది. ఏమని?
ఈయన యందు విశ్వాసం ఉంచుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు విశ్వాసం ఉంచుడని యేసు ప్రభు వారు బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు పామురు వలె ఆయన భుజం మీద వాళ్తాడు. ఈయన యందు ఆనందించుడి, ఈయన నా ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు వారినే మాట్లాడిన దేవుడు. పరలోకమున తండ్రి అని దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముగ్గురు కూడా దేవుడైన తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కానీ త్రియేక దేవుళ్ళ కింద ఇలా ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. 40 మంది ప్రవక్తలు రాశారు. పరిశుద్ధాత్మ పేరేపుల్లో ప్రతి మాట మనకు రాయబడి పరిశుద్ధమైన గ్రంథం ముద్రించబడిందంటే ఇది పరిశుద్ధాత్ముడి పేరేపుల్లోనే రాయబడ్డారు. 40 మంది ప్రవక్తలు రాశారు. దేవుడి దగ్గరుండి పరిశుద్ధాత్మ పేరేపుల్లో, కానీ మనిషి ఆలోచన పడి చెప్పుని రాయలేదు, ఇది మనిషిని ఉద్దేశం చెప్పుని రాయలేదు. పరిశుద్ధాత్ముడు దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన పేరేపుల్లో పరిశుద్ధాత్ముడు దేవుడి దగ్గరుండి 40 మంది ప్రవక్తలు రాశారు. ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఈ గ్రంథం ఉందంటే ఇది దేవుడు లిఖించాడు, దేవుడు రాయించాడు. గ్రంథంలో అన్నింటికన్నా తొలి పుస్తకం పరిశుద్ధమైన గ్రంథం. దీన్ని రాయించింది దేవుడు, పరిశుద్ధాత్ముడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా మన వెంటే ఉంటాడు. నిన్ను నన్ను కూడా సర్వసత్యంలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు వారు ఎందుకంటే లోకానికి వచ్చి నిత్య జీవం మనం పొందమని, నిత్య నరకానికి జారిపోతామని, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలని, తండ్రిని ఒప్పుకున్నవాడు కుమారుడిని ఒప్పుకోవాలని చెప్పాడు యేసుప్రభు వారు. తండ్రి వేరు కుమారుడు వేరు అంటారు, కానీ మనం ఏం చేయాలంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారని మనం ముగ్గురిని కూడా ఒప్పుకోవాలని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈ ముగ్గురు కూడా ఏకాత్మే ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మనం ఏం చేయాలి? తండ్రి అయిన దేవుడిని ఒప్పుకోవాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కూడా ఉన్నారని మనం ఒప్పుకుండి మనం అందుకే బాప్తిసం పొందినప్పుడు మన ప్రార్థన ముగించినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు ఉంటారు. లాస్ట్లో చేస్తారు ప్రార్థనలో తండ్రి అయిన ప్రేమ, మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెన. కానీ వీళ్ళు ముగ్గురు కూడా మనం దీవించేటప్పుడు ముగ్గురు ఉన్నారు, మనం నిర్మాణం చేసినప్పుడు ఉన్నారు. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులు చేద్దామన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ములు ఉన్నారు. అంటే మనిషిని నిర్మాణం చేసినప్పుడు ఉన్నారు, మనకు ముగింపులో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు చివరగా చేస్తాం చూడండి, తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన పరిశుద్ధాత్మ ఆదరణ అంటారు చూడు. ఈ ముగ్గురు కూడా మనకు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా దేవుడు ముగ్గురు కలిసి ఉన్నారు, మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు త్రియేక దేవుళ్ళని మనం అనేక సార్లు తెలుసుకుంటాం. తండ్రిని ఒప్పుకున్నవాడు నాకు పాత్రుడు కాదన్నారు అంటే మన తండ్రి అని ఒప్పుకోవాలి, కుమారుడని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్ముడని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని అల్లా మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, ఒప్పుకొని అల్లా మన దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈయన ముగ్గురు ఉన్నారని మనం విశ్వాసంతో నమ్మాలని నా మాటలు ముగించుతూ ప్రార్థన చేసుకున్నాం. మీరు అందరూ కళ్ళు మూసుకుంటే మేము ప్రార్థన చేసుకున్నాం. అందరం మోకరించాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు వారు త్రియేక దేవుళ్ళని ప్రభువా మీరు ఏకాత్మీయ ఉన్నారని ప్రభువా మేము నేర్చుకున్నాం. ప్రభువా తండ్రి, ఇదిగో ప్రభువా తొలి మానవుని మీరు నిర్మాణం చేసినప్పుడు మన పోలిక చెప్పిన మన స్వరూపం నందు నరులు చేద్దామని అన్నవారు ప్రభువా మీరే. ఇదిగో తండ్రి మీ స్వరూపం పొందుకున్నాం, మీ ఆత్మను పొందుకుని ఉన్నాం. తండ్రి దేవా, మీరే గొప్ప దేవుడివి, మహోన్నతుడివి, సమస్తాన్ని చేసిన దేవుడివి. ఇదిగో దేవా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్ని ఈ వాక్యం విని మా హృదయాల్లో ఫలింపు చేయండి. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీరు కూడి వచ్చిన బిడ్డల్ని, ఈ మాటలు వింటున్న వారిని, చూస్తున్న వారిని మీరు కాపాడి దీవించండి. గడిచిన ఈ వారం నుంచి వచ్చే వారం వరకు ప్రయాణాల్లో, పనుల్లో, మార్గాల్లో వారికి తోడే ఉండి కాపాడండి. మీ ఆత్మని వారికి తోడుగా ఉంచండి. దేవా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబ పరిస్థితుల్లో, వారికి ఉన్న అవసరముల్లో, వారి చేతి పనుల్లో మీ కృప వారికి తోడుగా ఉంచండి. దేవా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో
అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు అయిన కృప, పరిశుద్ధ అన్యుల సహాయం సదాకాలం ఇప్పటి నుంచి వచ్చే వారం వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ తోడే ఉండి కాపాడి నడిపించింది గాక. ఆమేన్.